these parts of IMR full form. Infant mortality rate. Infant mortality rate, isn't it? Next, literacy rate. It measures in the Above 7 years. It measures 7 and above. it measures the percentage of చెప్పండమ్మా 7 above. So it measures the percentage of literate people population in the 7 and above age group. ఎవరికైతే రాయడము చదవడము లిటరేట్ పాపులేషన్ అయితే వస్తుందో 7 years అబవ్ ఉన్న వాళ్ళది లిటరసీ రేట్ కింద తీసుకుంటారు, కౌంట్ చేస్తారు అనమాట. నెట్ అటెండెన్స్ రేట్ అంటే Out of the total number of children in age Group of 6. the percentage of children అటెండింగ్ స్కూల్. మొత్తం పిల్లలలో ఎంత మంది అయితే 6 నుంచి 17 years ఏజ్ గ్రూప్ పిల్లలు స్కూల్స్ కి అటెండ్ అవుతున్నారో వాళ్ళది నెట్ అటెండెన్స్ రేట్ కింద కౌంట్ చేస్తారనమాట. ఓకేనా? సో ఫ్రమ్ ది అబౌవ్ టేబుల్ విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ లిటరసీ రేట్? నిన్న టేబుల్ చూపించాను. Punjab. highest literacy rate. Highest, not lowest. I'm not asking about Himachal Pradesh has the highest literacy rate. What is the percentage of compared to the Bihar? Punjab has a high, a little bit ahead. కొద్దిగా ముందుగా ఉంది, కానీ హిమాచల్ ప్రదేశ్ తో కంపేర్ చేస్తే హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ ది హైయెస్ట్ లిటరసీ రేట్. హియర్ ఇస్ ద పిక్చర్. అండ్ విచ్ స్టేట్ హ్యాస్ ది లీస్ట్ నెట్ అటెండెన్స్ రేట్ అకార్డింగ్ టు ది 2006 సెన్సస్? బీహార్. సో 56% ఉంటుంది, అవునా? Which state has least infant mortality rate? Himachal Pradesh. ఇలాంటి ఒక టేబుల్ ఇచ్చేసి మీకు ఫ్యూ క్వశ్చన్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడగొచ్చు. ఓకేనా? చెప్పమ్మా. టెల్ మీ రేణుక. ఇంకా వస్తున్నారు. కొద్దిగా అటెండెన్స్ ఉన్నప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీయనమ్మా. చూడండి. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ యాక్సెప్ట్స్. ఏవేవంటే ఎడ్యుకేషన్, ఇంకా లిటరసీ రేట్, నెట్ అటెండెన్స్ రేట్ అండ్ IMR, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. ఈ వీటిని కంపేర్ చేసి స్టేట్స్ విచ్ ఆర్ ది వెల్ డెవలప్డ్ స్టేట్స్ అండ్ విచ్ ఆర్ ది విచ్ స్టేట్స్ ఆర్ స్టిల్ డెవలపింగ్, ఇంకా ఏ స్టేట్స్ అయితే ఇంకా అభివృద్ధి చెందుతున్నాయో వాటిని తెలియజేస్తుంది. అండ్ ఏవైతే లీస్ట్ లో ఉన్నాయో స్టేట్స్ వాటిని కూడా మనకు తెలియజేస్తుంది అనమాట. సో అంటే ఇలా కంపేర్ చేసుకోవడం వల్ల వాట్ విల్ హ్యాపెన్? ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో ఇప్పుడు మీరున్నారు, మీ ఫ్రెండ్ కి మీకు మార్క్స్ లో ఒక 2-3 మార్క్స్ డిఫరెన్స్ ఉంది అనుకోండి.
సబ్జెక్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈవెన్ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ. సో మీరేమనుకుంటారు? నెక్స్ట్ టైం ఐ హ్యావ్ టు ఏమనుకుంటారు? ఐ హ్యావ్ టు నేను కూడా పర్ఫార్మ్ వెల్ ఇన్ మై ఎగ్జామ్, ఇజంట్ ఇట్? ఈసారి నేను రాసే ఎగ్జామ్ లో తనకంటే కొద్దిగా మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలి అన్న ఎయిమ్ తో చదువుతారా లేదా చెప్పండి? ఆ కంపారిజన్, అలా కంపారిజన్ రావాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఒక పోటీ తత్వం అనేది ఉండాలి. కంపేర్ చేసుకోవాలి, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. అంటే కంపేర్ చేసుకోమంటే మనకంటే లీస్ట్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు, మనకంటే హెడ్ అంటే కొద్దిగా ముందున్న వాళ్ళతో, మనకంటే కాస్త ముందున్న వాళ్ళతో మనం కంపేర్ చేసుకొని అట్లీస్ట్ వాళ్ళని రీచ్ కావడానికి ట్రై చేయాలి. ఈవెన్ హిమాచల్ ప్రదేశ్ లో కూడా లిటరసీ కంపేర్ టు ది కేరళ తో కంపేర్ చేస్తే హిమాచల్ ప్రదేశ్ లో కూడా లిటరసీ రేట్ కొద్దిగా తక్కువ, 84% అని చూస్తుంది కదా మనకి ఇక్కడ టేబుల్లో. కానీ కేరళ వచ్చేసి అబౌవ్ 90% ఉంటుంది. సో అప్పుడు ఏమనుకుంటుంది హిమాచల్ ప్రదేశ్ స్టేట్? సో నెక్స్ట్ టైం కేరళతో పోటీ పడి కేరళని బీట్ చేయాలి అని ఆలోచిస్తుంది అనమాట ప్రతి విషయంలో. లిటరసీ రేట్ లో కానీ, ఈవెన్ మెయిల్ అండ్ ఫీమేల్ సెక్స్ రేషియోలో కూడా మెయిల్ మామూలుగా అయితే అదర్ స్టేట్స్ లో 1000 బాయ్స్ కి 930, 860 అలా గర్ల్స్ ఉంటారు. కానీ ఇన్ కేరళలో ఒక 1000 బాయ్స్ కి 1034 గర్ల్స్ ఉంటారు. అంటే అక్కడ గర్ల్స్ రేషియో ఎక్కువ ఉందా, బాయ్స్ రేషియో ఎక్కువ ఉందా? గర్ల్స్ రేషియో ఎక్కువ. సో ఎప్పుడైతే ఎడ్యుకేషన్ స్టేట్స్ ఆర్ వెల్ డెవలప్డ్ అంటే లిటరసీ రేట్ ఎక్కడైతే బాగుంటుందో, హైయెస్ట్ గా ఉంటుందో, అంటే అక్కడ ఏమవుతుంది, ఎవరైతే ఇప్పుడు జనాలకి ఆలోచన శక్తి అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, చదువుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈక్వల్లే, అందరూ సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. సో హెల్త్ కి సంబంధించి మనం ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో కాబట్టి లిటరసీ రేట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంటే. అండ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, ఇదెందుకు? ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఎందుకు అంటే పుట్టిన పిల్లలు సంవత్సరం లోపల ఎంతమంది చనిపోతారో దాన్ని కౌంట్ చేస్తుంది కదా. అవుట్ ఆఫ్ 1000 లైవ్ చిల్డ్రన్ బోర్న్, ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ డైడ్ విత్ ఇన్ 1 year లోపల ఎవరెవరు ఇట్లా చనిపోతారో అక్కడ ఏమవుతుంది, ఆ రేషియో అన్నది, ఆ సెక్స్ రేషియో అన్నది, బాయ్ గర్ల్ అన్న రేషియో తగ్గిపోతుంది అనమాట. ఎక్కువ శాతం బాయ్స్ అంటే కాస్త కేర్ గా చూసి ఇంపార్టెన్స్ తీసుకొని వాళ్ళకి మంచి హాస్పిటల్స్ లో చూపించి కేర్ తీసుకుంటారు. అదే అమ్మాయి అయితే అంత కేర్ తీసుకోరు. కంపేర్ టు ది విలేజెస్ లో కానీ కొన్ని చోట్ల, నాట్ ఓన్లీ ఇన్ సిటీస్, విలేజెస్ అలా కూడా వద్దు, అబ్బాయి మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ అమ్మాయి మీద కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో ఈవెన్ if the father and mother both are well educated, they'll treat equal, ఇద్దరిని ఈక్వల్ గా ట్రీట్ చేయగలరు. సో ఈ ఇండికేటర్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ అండ్ అటెండెన్స్, లిటరసీ, దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ హ్యూమన్ డెవలప్మెంట్ కి అనేసి ఇక్కడ మనం చదువుతున్నాం అన్నమాట. దీస్ ఆర్ ద డెవలప్మెంట్ ఐడియాస్. ఇవన్నీ కంపేర్ చేసుకోవాలి పక్క వాళ్ళతో. అంటే కంపేర్ చేసుకోమన్నామంటే పూర్తిగా ఎగ్జామ్ లో 0-1 మార్కులు వచ్చే వాళ్ళతో నాకు 6-7 వచ్చినాయని కంపేర్ చేసుకుంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఎప్పుడు మనకంటే హై పొజిషన్ లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. అట్లీస్ట్ వీ హ్యావ్ టు ట్రై and try. One day definitely you'll get success. Try and try. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది కదా, until you reach the goal.
ట్రై అలా ట్రై చేస్తూనే ఉండాలన్నమాట. అర్థమైందా? ఈవెన్ కంట్రీస్ కూడా యుఎన్ఓ ఉంది కదా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో గివ్స్ ఎవ్రీ ఇయర్ ఇట్ గివ్స్ ఎ రిపోర్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఇస్తుంది. అందులో 177 కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు అట్ ప్రెసెంట్ అయితే 191 కంట్రీస్. ఇన్ 2013 లో 177 కంట్రీస్ లో కంపేర్ చేసి చెప్తుంది. ద కంట్రీస్, వెల్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్. సో ఇలా రిపోర్ట్ ని రిలీజ్ చేయడం వల్ల ద స్టేట్స్, ద కంట్రీస్ ఏవైతే కమ్స్ అండర్ లో డెవలప్ కంట్రీస్ లో అట్లీస్ట్ బెటర్ గా పర్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తాయి అన్నమాట. అంటే ఇయర్ ఉన్నటువంటి ర్యాంక్, ఇయర్లీ ర్యాంక్స్ రిలీజ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ ఆ బెటర్ ర్యాంక్ స్కోర్ చేయడానికి ట్రై చేస్తుంది. అట్ ఏ టైమ్ వీ కెనాట్ డూ ది మ్యాజిక్స్, నో. ఒకేసారి మనం మ్యాజిక్స్ చేయలేం కదా. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సినిమాలలో లాగా చూపించినప్పుడు ఇట్లా మంత్రశక్తితో ఇది జరగాలి అది జరగాలి అంటే ఇజ్ ఇట్ పాసిబుల్? నో మిస్. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఎవ్రీ డే బై డే డెవలప్మెంట్ అన్నది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అభివృద్ధి జరగడం అన్నది కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్. డే బై డే we have to achieve our goals. అర్థమైందా? చూడండి నెక్స్ట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా. The reason is money in your pocket cannot buy all the goods and services that may need to live well. మీ దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన అన్ని మంచి సదుపాయాలే వస్తాయని ఆలోచించడం కరెక్ట్ కాదు. పబ్లిక్ ఫెసిలిటీస్, income is not a completely adequate indicator of material goods and services the citizens are able to use. For example, normally your money cannot buy you a pollution-free environment or ensure that you get unadulterated medicines unless you can afford to shift a community that already has all things. Money may also not be able to protect you from infectious diseases unless the whole of your community takes preventive steps. ఇప్పుడు మన దగ్గర మనీ ఉన్నంత మాత్రాన ప్రతిదీ మంచిగానే జరుగుతుంది. ఎవ్రీ ఇండికేటర్స్ ఆఫ్ మెటీరియల్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ సిటిజన్స్ ఆర్ ఏబుల్ టు యూజ్, ప్రతిదీ జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మీ దగ్గర డబ్బు ఉంది అనేసి క్యాన్ వి బై పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్? పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ పాసిబుల్ అవుతుందా? కాదు. సో అదే విధంగా మనకి మెడిసిన్స్ కూడా అందరికీ ఒకే రకమైనటువంటి మెడిసిన్స్ అందుబాటులో వస్తాయా? అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఏం చేస్తారు? గుడ్ హాస్పిటల్స్ వెళ్ళాలి అని కోరుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ప్రిఫర్ చేయకుండా సిటీస్ లో ఉన్న ది బెస్ట్ హాస్పిటల్స్ కి వెళ్ళాలనుకుంటారు. ఇంకా బాగా డబ్బు ఉన్న వాళ్ళు వాట్ దే థింక్, దే విల్ గో ది ఫారెన్ కంట్రీస్ కూడా వెళ్ళిపోతారు. ఎందుకు? ఓకే, ఫారెన్ కంట్రీస్ లో అవి ఇంకా వెల్ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి ఇంకా మంచిగా చూస్తారేమో, వాళ్ళ దగ్గర ఇంకా మంచి ఫెసిలిటీస్ ఉంటాయేమో అని అనుకుంటారు కదా. సో అన్లెస్ you can afford to shift the community that already has all these things. కాబట్టి అలాంటి కమ్యూనిటీకి మనం షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. మనీ మే ఆల్సో నాట్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్. మనీ ఉంది కదా అని ఇప్పుడు చూడండి ప్రెసెంట్ పాండమిక్ సిచ్యువేషన్ లో
ఎవరికెవరికి కరోనా రాలేదు, అవునా? సో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సింగ్, ఎవరు ఇతను? ప్రజెంట్ మిస్ స్క్రీన్ కనిపించట్లేదు మిస్. స్క్రీన్ కనిపించట్లేదా? ఇక్కడ No, చూపిస్తుందమ్మా నాకు. కనిపిస్తుంది మిస్. కనిపిస్తుంది మిస్. పబ్లిక్ Ah, okay, ఫెసిలిటీస్ కనిపిస్తుంది. సో ప్రెసెంట్ గా ఉన్నటువంటి హూ ఇస్ ది హెల్త్ మినిస్టర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్? కేంద్రంలో ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్ సింగ్ కదా. హెల్త్ మినిస్టర్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది, అవునా? Yes, miss. వచ్చిందా? మన పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం కేసీఆర్ కి వచ్చిందా? వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ కి వచ్చిందా? పవన్ Yes, కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ వదలలేదు, ఒక హెల్త్ మినిస్టర్ నే వదలలేదు, సీఎంలనే వదలలేదు. అక్కడక్కడ కొంతమంది చనిపోయారు, ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా. సో మనీ ఉందనేసి కరోనా వాళ్ళ దగ్గరికి రాకుండా పోయిందా? No, miss. వాళ్ళు టాప్ హాస్పిటల్స్ లో, ఎయిమ్స్ ఇలాంటి వాటిలో ట్రీట్మెంట్ చేయించుకుంటారు. కానీ is it possible to control? దాన్ని కంట్రోల్ చేయగలిగిన చేయలేరు. కానీ ప్రివెంటివ్ స్టెప్స్ ఏంటి? మనకి మనమే సెల్ఫ్ గా ఐసోలేట్ అవ్వాలి. సో అప్పుడు ఈ పాండమిక్ అన్నది, ఈ చైన్, ఈ పాండమిక్ సిచ్యువేషన్, ఈ చైన్ ని మనము బ్రేక్ చేయగలము, అదర్వైజ్ వి కెనాట్. సో మనకు కనిపించదు అది. సో కొందరు హెల్దీగా ఉంటారు, ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు, కానీ టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వస్తుంది. హౌ? ఎలా వస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, మంచి ఫుడ్ వాళ్ళు ఎఫర్ట్ చేసి మంచి ఫుడ్ తీసుకుంటుంటారు, డైట్ మెయింటైన్ చేస్తుంటారు, కాబట్టి వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ కనిపించవు. అలాంటప్పుడు టెస్ట్ చేసినా వాళ్ళకి పాజిటివ్ రాదు అనే అనుకుని టెస్ట్ చేయించుకుంటారు, కానీ పాజిటివ్ వస్తుంది. అలాంటప్పుడు ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ చేస్తున్న ఈ చైన్ ని మనం బ్రేక్ చేయాలి అంటే, కమ్యూనిటీలో స్ప్రెడ్ ఈ చైన్ ని ఖచ్చితంగా సెల్ఫ్ గా ఐసోలేట్ అవ్వాలి. సో ఆ విధంగా కమ్యూనిటీ హ్యాస్ టు టేక్ ప్రివెంటివ్ స్టెప్స్. మనకి మనమే ఆ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, సమ్ స్టేట్స్ హ్యావ్ లెస్సర్ ఇన్ఫాంట్ mortality rate because they have educate provision of basic health and educational facilities. కొన్ని రాష్ట్రాలలో ఈ పుట్టిన వెంటనే చనిపోయే, సంవత్సరంలోపు చనిపోయే పిల్లల శాతం నంబర్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి స్టేట్స్ లలో ఏ విధంగా ఉంటుందంటే, బేసిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అంటే కొన్ని విలేజెస్ లో ఇప్పటికీ కూడా అట్ ప్రెసెంట్ వీఆర్ ఇన్ 21st century, isn't it? 21st century లో ఉన్నా కూడా ఈవెన్ సమ్ విలేజెస్ దే డోంట్ హ్యావ్ గుడ్ హాస్పిటల్స్. ఈవెన్ టిల్ నౌ ఇప్పటికీ కూడా కొన్ని విలేజెస్ లో దే డోంట్ హ్యావ్ గుడ్ హాస్పిటల్స్ ఉండవు. ఈవెన్ విలేజెస్ లో కొన్ని చోట్లలో ప్రెగ్నెంట్ అయినా కూడా హాస్పిటల్స్ కి వెళ్ళని వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు హాస్పిటల్స్ లో డెలివరీస్ అయితే ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అన్నది తగ్గిపోతుంది. అప్పుడు డెవలప్మెంట్ అది ఏ విధంగా దీన్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే, కట్టడి చేయాలి అంటే ఏది ఉండాలి? బేసిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ అందించాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇన్ సమ్ స్టేట్స్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫంక్షన్స్ ఆర్ వెల్. కొన్ని స్టేట్స్ లలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నది చాలా బాగా పనిచేస్తుంది, కొన్ని స్టేట్స్ లలో పని చేయకపోవచ్చు. ఎందుకు? ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ని ఎందుకు తీసుకొచ్చారు పీడిఎస్ ని అంటే, పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్.
ఇస్తాము. ఈ పీడిఎస్ ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు అంటే కొన్ని చోట్ల అంటే కొన్ని స్టేట్స్లలో వీళ్ళు కొంతమంది కావాల్సినటువంటి మంచి ఫుడ్ బేసిక్ నీడ్స్ మనకు ఫుడ్ వాటర్ షెల్టర్ క్లోతింగ్ కదమ్మా మనకు క్లాత్ కావాలి ఫుడ్ కావాలి వాటర్ షెల్టర్ ఇవన్నీ కావాలి కదా సో వాళ్ళకి కావాల్సిన పోషకాహారం దొరకట్లేదనేసి గవర్నమెంట్స్ ఎలాంటి స్కీమ్స్ తీసుకొచ్చాయి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంగన్వాడీస్ తీసుకొచ్చాయి బాలామృతము అవునా ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అంగన్వాడీలో ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఎవ్రీ మంత్ మంచి పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఈవెన్ ఇంక్లూడింగ్ ఎగ్ రైస్ మిల్క్ దాల్ రాగి అండ్ ఆల్ ప్రతిదీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అవునా మీరు చూసారా మీ టీచర్స్ లో ఎందుకు అంటే ఈ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ తగ్గించడానికి మార్టాలిటీ రేట్ పాపులేషన్ పెరగడానికి శిశు మరణాల రేటును తగ్గించడానికి శిశు మరణాలు ఉంటాయి కదా అవి తగ్గించడానికి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎవరికి బిలో పావర్టీ లైన్ లో ఎవరు ఉంటారు బిలో పావర్టీ లైన్ లో వాళ్ళకి వైట్ కార్డ్స్ ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్ వైట్ కార్డ్స్ ఇష్యూ చేసి వాళ్ళకి మంచి ఈ రైస్ మంచిగా రైస్ దాల్ షుగర్ ఆయిల్ కావాల్సినవి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అంటే వాళ్ళకి కావాల్సినటువంటి పోషక విలువలతో ఉన్నటువంటి ఆహార పదార్థాలను కంపేర్ టు ది లోకల్ మార్కెట్స్ అంటే రేటు తక్కువగా పెట్టి ఇప్పుడు రైస్ ఎంత అమ్మా పీడిఎస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేది 1 రూపీ కేజీ కదా 1 రూపీ కేజీ ఉంటుంది అదే రైస్ సేమ్ రైస్ మీరు షాప్ లో రేషన్ రైస్ ఇవ్వండి అంటే 10 రూపీస్ 11 రూపీస్ అమ్ముతారు ఇంకా మామూలు సోనా మసూరి రైస్ వచ్చేసి 50 to 55 రూపీస్ ఉంటుంది ఒక కేజీ 50 to 55 రూపీస్ ఉన్న ఒక కేజీని కొనలేని వాళ్ళు ఏం చేస్తారు ఈ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఇచ్చేటువంటి రైస్ తీసుకొని వాళ్ళ ఆహార అవసరాలను తీర్చుకుంటారు అనమాట అండ్ హెల్త్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ సచ్ స్టేట్ ఈస్ టూ బెటర్ ఎక్కడైతే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది బాగా ఫంక్షన్ అవుతుందో ఇక్కడ హెల్త్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆ రాష్ట్రాల హెల్త్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ చాలా మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ పబ్లిష్డ్ బై ది యుఎన్డిపి అన్నది ఫుల్ ఫామ్ అబ్రివేషన్ అడుగుతారు చూడండి ఫుల్ ఫామ్ ఏంటి అని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఓకేనా సో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ని పబ్లిష్ చేసేది ఏది అంటే యుఎన్డిపి కంపేర్స్ countries based on the life expectancy, general health level and literacy rate and education, sanitation facilities besides per capita income. So ikkada per capita income తో పాటు వాటితో పాటు ఓకేనా పర్ క్యాపిటా ఇన్కమ్ తో పాటు సో మీకు ఇంతకు ముందు నేను చూపించాను పంజాబ్ కి కంపేర్ టు ది పంజాబ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఏమో 78,000 ఉంది యుఎస్ రూపీస్ లో అండ్ హిమాచల్ ప్రదేశ్ లో ఏమో 74% ఉంది కానీ లిటరసీ రేట్ లో హిమాచల్ ప్రదేశ్ 84% కలిగి ఉంది అండ్ పంజాబ్ వచ్చేసి 77 అండ్ ఐఎంఆర్ లో వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ లో 36 పంజాబ్ లో 42 చూపించాలా అవి మీకు గుర్తున్నాయా పంపించండి
ఏం పంపించాలమ్మా? నిన్ననే చూపించాను కదా నేను. చూపిస్తాను, ఆగండి. వెయిట్. ఇక్కడ చూడండి, పంజాబ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 78,000 ఉంది. ఉందా? వచ్చిందా? స్క్రీన్ కనిపిస్తుందా? హిమాచల్ ప్రదేశ్ లో అంటే నిన్న మీరు డ్రా చేసుకోలేదు, ఈ టేబుల్ తీసుకోలే బుక్ లో కదా. హిమాచల్ ప్రదేశ్ లో వచ్చేసి 74,000 ఉంటుంది. నెక్స్ట్, కంపేర్ టు ది IMR ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ లో వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. లిటరసీలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. నెట్ అటెండెన్స్ రేట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అవునా? అవునా? టేబుల్స్ నేను పెట్టినప్పుడు రాసుకోండి అని చెప్పాను, మీరు రాసుకోవటం లేదు అని అర్థమైంది ఇప్పుడు. సో పర్ క్యాపిటా ఇన్కమ్ తో పాటు దాని పక్కన పెడితే మిగతావి ఏవి చూసుకోవాలి? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, జనరల్ హెల్త్ లెవెల్, లిటరసీ రేట్ అండ్ ఎడ్యుకేషన్, శానిటేషన్ ఫెసిలిటీస్, బిసైడ్స్ పర్ క్యాపిటా ఇన్కమ్. సో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ పబ్లిష్ చేసేది ఏది అంటే UNDP కంపేర్స్ countries based on the life expectancy, general health, literacy, education, వీటన్నింటిని బేస్ చేసి ఈ రిపోర్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తుంది అనమాట. పర్ క్యాపిటా ఇన్కమ్ ని బేస్ చేసి కాదు. పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ వచ్చి కూడా కొన్ని విషయాలలో లిటరసీ రేట్ లో, IMR లో, నెట్ అటెండెన్స్ రేట్ లో కొన్ని స్టేట్స్ వెనకబడి ఉంటాయి, కానీ హై పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటుంది. అర్థమైందా? యాక్చువల్లీ for many of the important things in life, the best way, also the cheapest way is to provide the goods and services collectively. సో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి అందరికి మంచి సర్వీస్, ఇప్పుడు అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు మంచి సర్వీసెస్, గుడ్ సర్వీసెస్ ని మనీ ఎక్స్పెండ్ చేసి, మనీ ఖర్చు చేసి సంపాదించుకుంటారు. అవునా? కానీ పువర్ పీపుల్ దే వోంట్ ఎఫర్ట్ న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళకి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ ఫుడ్ ద్వారా అందాలి అంటే అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. బిలో పావర్టీ లైన్ లో ఉంటారు అలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి సో గవర్నమెంట్ కొన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది. అవునా? First thing, will it be cheaper to have కలెక్టివ్ సెక్యూరిటీ? ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మీ లొకాలిటీలో మీకు ఒక సెక్యూరిటీ అవసరం అయ్యారే అనుకోండి, అందరూ సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోవడానికి అఫోర్డ్ చేయగలరా? నో మిస్. ఒక్కొక్క ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డుని పెట్టుకొని మెయింటైన్ చేయగలరా? నో మిస్. మెయింటైన్ చేయగలరా? మెయింటైన్ చేయలేరు. కమ్యూనిటీకి అంటే ఒక కమ్యూనిటీ అంటే ఒక ఏరియాలో ఉన్నటువంటి ఒక పీపుల్ వాళ్ళందరూ కలిసి ఒక సెక్యూరిటీని అరేంజ్ చేసుకుంటే ఈజ్ ఇట్ గుడ్? అది మంచిదా కాదా చెప్పండి? అది మంచిది. అది కలెక్టివ్ గా జరుగుతుంది వర్క్. అండ్ అక్కడ ఆ మ్యాన్ కి, అతనికి ఒక లైఫ్ సోర్స్, అతనికి ఒక జీవనోపాధి లాగా ఉంటుంది. దానితో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళ లొకాలిటీలో ఉన్న వాళ్ళకి సెక్యూరిటీ అన్న you are actually able to study because many other children also want to study, and because many people believe that the government should open schools and provide the other facilities so that all the children have a chance to study. ఇప్పుడు కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే విలేజెస్ లో అన్ని ఫెసిలిటీస్ ఉండవమ్మా.
పిల్లలకేమో చదువుకోవాలి అని ఉంటుంది కానీ పేరెంట్స్ కి వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోతుంటారు. సో అలాంటి చోట్ల స్కూల్స్ గవర్నమెంట్ పెట్టి ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తే ఆ లిటరసీ రేట్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. 10th క్లాస్ తర్వాత కూడా చాలా డ్రాప్ అవుట్స్ ఉంటాయి. చాలా మంది 10th చదివిన తర్వాత ఇంకా పెళ్లిళ్ళు చేసి పంపించేస్తుంటారు. అమ్మాయిలకైతే, అబ్బాయిలనైతే ఇంకా ఏదో ఒక పనిలో జాయిన్ చేపిచ్చేస్తుంటారు. అలా కాకుండా గవర్నమెంట్ ఎప్పుడైతే ఇనిషియేటివ్‌గా స్టెప్ తీసుకొని పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉంది చూడండి that the government should open schools and provide the other facilities so that all the children have a chance to స్టడీ. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫెసిలిటీ అరేంజ్ చేస్తుందో అప్పుడు అందరికి ఛాన్స్ వస్తుంది కదా చదువుకోవడానికి, ఈక్వల్ ఛాన్స్. ఇప్పుడు చూడండి మీరంతా హాస్టల్స్ లో కూర్చొని చదువుతున్నారు. మీకు అందరికి సేమ్ యూనిఫామ్, మెన్యూ ఉంటుంది. మెన్యూ ప్రకారము మీకు మంచి ఫుడ్ అరేంజ్ చేస్తారు. అవునా? ఎవ్రీ డే మీకు ఎగ్ ప్రొవైడ్ చేస్తారు. స్కూల్స్ ఆఫ్ చేస్తుంటారు బికాస్ గవర్నమెంట్ సొసైటీ ప్రొవైడ్ చేయలేదు వాళ్ళకి రిక్వైర్డ్ ఫెసిలిటీస్. గర్ల్స్ కి సెక్యూరిటీ ఉండాలి. అవునా? అమ్మాయిలు కాబట్టి చాలా సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళకి మంచి ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ అలాంటివన్నీ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళ ఏరియాకి దగ్గరలో ఉండాలి. ఇవన్నీ ఆలోచిస్తారు కదా! అందుకే గర్ల్స్ ని చాలా దూరాలు పంపించి చదివించలేరు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ అండ్ సొసైటీ హ్యాస్ టు ప్రొవైడ్ రిక్వైర్డ్ ఫెసిలిటీ. గవర్నమెంట్ కానీ సొసైటీస్ కానీ రిక్వైర్డ్ ఫెసిలిటీస్ కి అందించ 34 కదమ్మా ఉన్నింది. Yes, miss. 28 అప్పుడే వాళ్ళు వెళ్ళిపోయినారేమో. సరేమ్మా. ఇంకొన్నది.